కూటమిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. తనకు మంచి పేరు వస్తుందన్న కారణంతో ఇంటికి వచ్చే పెన్షన్లు ఆపేశారని ఫైర్ అయ్యారు. లబ్ధిదారులకు డీబీటీ నిధులను రాకుండా అడ్డుకున్నారంటూ విమర్శించారు. 2014 మాదిరిగా ముగ్గురు జతకట్టి ప్రజలను మోసం చేసేందుకు మళ్లీ వస్తున్నారంటూ విమర్శించారు జగన్. 3 సార్లు ముఖ్యమంత్రి అంటున్న చంద్రబాబు పేదలకు ఒక్క మంచి పనైనా చేశారా అని ప్రశ్నించారు. ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే 3వ తరగతి నుంచే గవర్నమెంట్ బడులలో ఈ రోజు టోఫుల్ క్లాసులు, 3వ తరగతి నుంచే ఈ రోజు గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్లు. మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియమే కాదు, ఈ రోజు ఏకంగా ఐబీ దాకా ఈ రోజు ప్రయాణం. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ రోజు పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు పక్క పేజీ తెలుగు, ఈ మాదిరిగా బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఈ రోజు మన పిల్లల చేతుల్లోనే ఈ రోజు అందుబాటులోకి వచ్చాయి. బడులు తెరిచేసరికే విద్యా కానుక, బడులలో గోరుముద్ద, పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఓ అమ్మఒడి పూర్తి ఫీజులు కడుతూ, ఏ తల్లి కూడా అప్పుల పాలు కాకూడదు తమ పిల్లలను చదివించేందుకని పెద్ద చదువులకు పూర్తి ఫీజులు కడుతూ ఆ తల్లుల చేతుల్లోనే జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన. ఈరోజు రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలు, డిగ్రీ చదువుతా ఉన్న పిల్లలు, మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలు ఏకంగా 93% మంది పిల్లలు ఈ రోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తో ఈ రోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనతో ఈ రోజు పిల్లలు గొప్పగా చదివి పెద్దవాళ్ళు అవుతా ఉన్నారు అన్నది ఈ 59 నెలల కాలంలో జరుగుతా ఉంది. గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని, నా అక్క చెల్లెమ్మలకు ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని, నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, నా అక్క చెల్లెమ్మలకు ఓ సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నవి మరో 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా అక్క చెల్లెమ్మల బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం, ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క జరిగిందా? అక్క జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? ఎప్పుడైనా జరిగిందా? అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా? అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. అవ్వా తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే పథకాలు. ఈ రోజు నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం, ఇంటి వద్దకే రేషన్ రావడం, ఇంటికే పౌర సేవలు అందడం గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా? అక్క ఎప్పుడైనా జరిగిందా? మీ ఇంటికే పథకాలు అందాయా? అన్నా ఎప్పుడైనా జరిగాయా? మీ ఇంటికే రేషన్ వచ్చిందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 600 రకాల సేవలు అందిస్తా ఉన్న గ్రామ సచివాలయాలు. ఏ గ్రామానికి వెళ్ళినా 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్ల వ్యవస్థ. అదే గ్రామంలో ఇంకో 2 అడుగులు ముందుకు వేస్తే ఓ ఆర్బీకే వ్యవస్థ రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ, అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడి అక్కడే కనిపిస్తుంది. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్ నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఈరోజు గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మలకు రక్షణగా, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా ఈరోజు గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ నా అక్క చెల్లెమ్మల కొరకే పెట్టడం జరిగింది. నా అక్క చెల్లెమ్మలు ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇబ్బంది పడకుండా నా అక్క చెల్లెమ్మల ఫోన్లోనే ఈరోజు దిశ యాప్. ఏ అక్క చెల్లెమ్మ కూడా బయటికి పోయిరా ఆపదలో ఉన్నప్పుడు ఆ దిశ యాప్లో బటన్ నొక్కితే చాలు 10 నిమిషాల్లోనే
పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరకు వచ్చి చెల్లెమ్మ ఏమైంది అని అడుగుతా ఉన్న పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఇవన్నీ నేను చెబుతా ఉన్న ఈ పథకాలు, నేను చెబుతా ఉన్న ఈ మార్పులు, నేను చెబుతా ఉన్న ఈ లంచాలు, వివక్ష లేని పాలన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. మరో వంక ఒక్కసారి చంద్రబాబు నాయుడు కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మరో వంక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు చంద్రబాబు, మరోసారి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మరి నేను అడుగుతా ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ వ్యక్తి పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మరి ఇప్పుడు ఏమంటా ఉన్నారు వీళ్ళంతా? మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ కొత్త మేనిఫెస్టో డ్రామా. ఏమంటా ఉన్నారు? సూపర్ 6 అంట. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? సూపర్ 7 అంట. నమ్ముతారా? నమ్ముతారా తమ్ముడు? అక్క నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం అంట. అక్క పెద్దమ్మా, ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా? ఇంటింటికి బెంజ్ కార్ అంట. నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా? అక్క నమ్ముతారా? వీళ్ళ దుర్మార్గాలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, జగన్కు ఎక్కడ ప్రజల్లో మంచి పేరు వస్తా ఉంది, జగన్కు ఎక్కడ అక్క చెల్లెమ్మలు తమ తమ్ముడిగా అన్నగా భావిస్తా ఉన్నారు, జగన్కు ఎక్కడ అవ్వాతాతలు తమ బిడ్డగా భావిస్తా ఉన్నారు, రైతన్నలు ఎక్కడ జగన్ను తమ అన్నగా తమ్ముడుగా భావిస్తా ఉన్నారు అని ఈర్ష్యపడి వీళ్ళ కుట్రలు ఎలా ఉన్నాయనంటే, అవ్వాతాతలకు మొన్నటి దాకా ఇంటికే వచ్చే పెన్షన్ను కూడా రాకుండా చేసిన దౌర్భాగ్యులు వీళ్ళంతా అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు, మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది మీ బిడ్డ బటన్లు నొక్కి, ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్నంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా.